అద్వితీయ సత్యదేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క ఆదివారాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన సన్నిధానంలో కూర్చుంటకు ప్రభు ఇచ్చిన కృపకై ప్రభుకు వందనాలు. హిందీలో దెర్ ఇస్ ఎ మీనింగ్ వర్డ్ కాల్డ్ దయా. దయా కరో ప్రభు అని మనం అంటుంటాం. దయా కరో ప్రభు ఈజ్ ఈక్వలెంట్ టు హ్యావ్ మర్సీ ఆన్ అస్. మా మీద కృప చూపించు ప్రభువా. మరొకసారి నా మెసేజ్ ఈరోజు మరొకసారి రికలెక్టింగ్ దేవుని యొక్క ఉన్నతమైన ఆశయాలు జ్ఞాపకం చేసుకుంటూ మన ముందున్న సంవత్సరంలో ఏ రీతిగా నడవాలా అన్న సర్మన్ అనుకున్నా. అన్న తర్వాత కోయర్ వారు చక్కని పాట నాకు సపోర్ట్ ఇచ్చారు, నూతన వత్సరం అని. నాకు కొంచెం బలం వచ్చింది. లేకపోతే నెల అయిపోయింది, పాస్టర్ గారు మళ్ళీ ఇంకొక సంవత్సర సందేశం ఇస్తున్నారా అనిపించింది. నూతన వత్సరంలో ప్రవేశించిన తర్వాత మన జీవితాల్లో ఎన్ని వాగ్దానాలతో ఈ యొక్క కొత్త సంవత్సరంలో ప్రవేశించాం, ఏ ఒడంబడికలతో మన ముందున్న మన జీవితంలో ప్రయాణంలో ప్రభువా నువ్వు నాతో ఉండని ప్రార్థన చేసినప్పుడు ఆయన కృప ఆయన దయ మన మీద ఉందని మనం ప్రార్థన చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క కోల్ సెంటర్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము మరొకసారి అందరిని విష్ చేస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీకు శుభములు ఆశ్రమం తెలియజేస్తూ దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న బిడ్డలను కూడా దేవుడు దీవించి ఆశ్రయించును గాక. వత్సరములు దాటిపోచుండగా ఆయన కృప మన మీద నూతనంగా మరొకసారి వర్షింపజేయాలని కోరుకుంటూ చదవబడిన వాక్య భాగం నుంచి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 7వ వచనం నుంచి 17వ వచనం వరకు ఇట్స్ అ బిగ్ స్టోరీ. కానీ మనం నేర్చుకుందాం. ద్వితీయోపదేశకాండము అంటే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా రెండవసారి ఉపదేశము. మన గృహాల్లో మన ఇంట్లో చెప్పే మాటలు ఒకసారి చెప్పినప్పుడు మనం వినకుంటే రెండోసారి చెప్తూ ఉంటారు. ఎక్కడైనా బైబిల్లో రెండోసారి అది చెప్పబడిందంటే మనం కాన్సన్ట్రేషన్ ఉంచాలని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడము. మరొకసారి మోషే మోషే అని చెప్పిన దేవుడు, పేతురు పేతురు అని పిలిచిన దేవుడు, సమూయేలు సమూయేలు అని పిలిచిన దేవుడు, వస్తున్న పౌలును సౌలు పౌలుగా మార్చబడినప్పుడు సౌలా సౌలా. ఏ బైబిల్ వచనంలో 2 సార్లు బోధించబడినప్పుడు అది ఒక కాన్సన్ట్రేషన్. దేవుడిని యందు ఆసక్తి కల్పిస్తున్నాడు, దేవుని యందు దృష్టి నుంచి మరొకసారి హెచ్చరిస్తున్నాడు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలోని ఆత్మీయ సత్యాలు ఈ అధ్యాయాలన్నిలో దేవుడు 4 ప్రాముఖ్యమైన మాటలు చెప్తూ వస్తున్నాడు. మొట్టమొదటిది ఒబీడియన్స్, లోబడి జీవించడం నేర్పించాలని చెప్తా ఉన్నాడు. రెండవది ప్రేమ కలిగి జీవించాలని చెప్తున్నాడు. మూడవది విశ్వాసంతో నడవాలని చెప్తున్నాడు. నాలుగవది మీ ముందున్న వీటన్నిటిలో మీరు చాయిసెస్ ఉన్నాయి, ఏ చాయిసెస్తో మీరు ముందుకెళ్తున్నారని మాట జ్ఞాపకం చేస్తూ ఈ ద్వితీయోపదేశకాండం అంతా బోధించబడతా ఉంది. మన జీవితంలో ఉదయం లేస్తూనే మనకొక బిల్డింగ్, ఒక ప్రాజెక్ట్ మన ముందుకు వస్తూ ఉంది. ఏం ప్రాజెక్టు? ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలా, ఆఫీస్కి వెళ్ళాలన్నా, చర్చ్కి వెళ్ళాలన్నా, నా ముందున్న ప్రయత్నంలో ఏది సఫలత సమకూర్చాలా, వీటన్నిటిలో ప్రభు కృప మనతో ఉండాలని ప్రభు మనతో మరొకసారి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మోషే ఫేర్వెల్ వర్డ్స్ అని మరొకసారి అంటూ ఉంటారు. ఈ ఫేర్వెల్ వర్డ్స్లో మరొకసారి మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మోషే చెప్పిన మాటలు, ఇదిగో మీరు ప్రభువుకు లోబడి జీవించండి. 5 కాండాలు, ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశ కాండాలు. ద్వితీయోపదేశ కాండంలో మరొకసారి మోషే తన ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు లోబడి జీవించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు అనుగ్రహించే ఆ నిపుణత చూడండి. మీరు ఒకవేళ ప్రభువు మీకు ఇచ్చిన ధాన్యమును సమకూర్చుకోకుంటే, చూడండి 16వ వచనం, మీ హృదయములు మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరించకుండా మీరు జాగ్రత్త పరుడి. వార్నింగ్స్ హ్యాస్ బీన్ గివెన్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయేల్కు దేవుడు ఇచ్చిన వాగ్దానంతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ వార్నింగ్స్ మనం వింటూ వస్తుంటాం. అందుకనే పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పెద్దల మాట వినండి, సంఘ కాపర్ల మాట వినండి, సంఘములో పెద్దల మాట వింటూ వస్తుండండి. మన జీవితంలో క్రమశిక్షణతో కూడుకున్న జీవితంతో మనం ముందుకు వెళ్తూ ఉంటామని. కానీ మనం వింటాం, మర్చిపోతూ ఉంటాం కదా. అప్లై
you will never get a reply. Apply and supply, you will get a reply అని. You have to supply to the Lord. ప్రభువుకు మనము ఒబీడియన్స్ చూపిస్తూ ముందుకెళ్ళినప్పుడు దేవుడు కృప చూపిస్తాడన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని ద్వితీయోపదేశ కాండము ఆ పుస్తకం అంతా దాని కాన్సెప్ట్ ఒక నక్షలో చెప్పాలంటే దేవునికి విధేయత కలిగి జీవించడం, ఒబేయింగ్ ద లార్డ్. ప్రభువుకు విధేయత చూపించే కుటుంబాలకు మనం ఉంటున్నామా? దేవునికి విధేయత చూపించే బిడ్డలుగా ఉంటున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ విధేయత మన జీవితంలో ప్రాముఖ్యమైన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అవిధేయులుగా ఉండకుండా విధేయులై జీవించుడి. చదవబడిన ఈ 7-8 వచనాల్లో చూడండి. 7వ వచనము, యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతా మీ కళ్ళే చూసినవి కదా, మీరు బలము కలిగి స్వాధీనపరచుకుంటకై నది దాటి వెలుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును యెహోవా వారికి వారి సంతానముకు. దిస్ ఇస్ అ ప్రామిస్ గాడ్ హస్ గివెన్ టు ద గ్రేట్ ప్రాఫెట్ అబ్రహాంకు దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చుటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. అబ్రహాంకు దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చుటలో ఆయన సమయం ఇస్తూ వస్తున్నాడు. మా జీవితంలో మనం కోరుకున్నదల్లా ఇన్స్టాంటేనియస్ బ్లెస్సింగ్స్. ఈరోజు ప్రార్థన చేస్తే రేపు మా ఇల్లు కట్టబడాలా, ఈరోజు ప్రార్థన చేస్తే నా పిల్లలకు ఉద్యోగం రావాలా, ఈరోజు ప్రార్థన చేస్తే నా బిడ్డలకు వివాహం జరిగిపోవాలా, ఈరోజు ప్రార్థన చేస్తే నా పొలంలో పంట ఏకదమ్మున పైకి రావాలా. మన చేతులతో వేసిన విత్తనములే, మన చేతి గింజలే టైం తీసుకుంటున్నాయి 3 నెలలు. కానీ మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చట్లో నేను పరీక్షిస్తున్నాడు. ప్రభు నేను ఇచ్చట్లో నేను మరొకసారి చూస్తున్నాడు. ఈ నా బిడ్డ నా పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు, ఈ నా బిడ్డ నా ఈ సంవత్సరం అంతట్లో చక్కగా జీవిస్తే మన పిల్లలు కూడా ప్రామిస్ చేస్తూ ఉంటాం, 10th క్లాస్ నువ్వు పాస్ అయితే నీకు ఒక మంచి బైక్ కొనిస్తామని. కానీ మన జీవితంలో ప్రభు ఇచ్చే ఈ వాగ్దానాలు మనం ఏం చేస్తాం తెలుసా? చెవిని పెడతా ఉన్నాం. దేవా, నాకు ఈ సంవత్సరం అంతట్లో నేను నీకు లోబడి ఉన్నా కాబట్టి నాకేమిస్తావు? దట్స్ అ గుడ్ వర్డ్. కానీ మన జీవితంలో రేపే కావాలనుకుంటున్నాం. అందుకని ప్రభు అంటున్నాడు, చూడండి, మీరు నా మాట విని నేను లోబడిన వినేళ్ళ యెహోవా వారికిని వారి సంతానములకు దయచేసిన మీ పితరులతో ప్రమాణం చేసిన దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలేను. మీరు ప్రవేశించాలంటే గైకొనాలా, మీరు దాన్ని స్వాధీనపరచుకోవాలంటే మీరు లోబడి జీవించాలా. మన జీవితంలో మన ముందున్న దేశం, నేను వెళ్ళే దేశము పరలోక దేశము. నేను వెళ్ళి ఆ దేశంలో ప్రభుతో కలకాలం ఉండాలంటే, ప్రభుతో చిరకాలం ఉండాలంటే దేవుడిచ్చిన చిన్న జీవితం. అందుకనే మోషే భక్తుడు సెలవిచ్చాడు, బెత్తెడిత మన జీవితాన్ని కొన్ని సంవత్సరం ఉండే మన ప్రయాణంలో బాటసారులుగా మనం ఉండే ఈ జీవిత విధానంలో ప్రభుతో ఉండాలంటే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, బీ సిన్సియర్, బీ ఒబీడియంట్, క్రమశిక్షణతో మెలగండి అని చెప్తూ ఉంటాడు. మీకు తెలుసా, కోల్స్ స్కూల్లో కానీ రాకెట్ స్కూల్లో కానీ ఈ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అని ఎప్పుడు చెప్తారంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చక్కగా మంచి క్యారెక్టర్ కలిగి మంచి మార్కులు స్కోర్ చేసిన ఈ 4-5 సంవత్సరాలు చక్కగా చదివిన తర్వాత అందరి ముందు ఆ స్టూడెంట్ పీపుల్ లీడర్ ఒక హెడ్ మాస్టర్ గారు అనౌన్స్ చేస్తూ, ఒక అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ మిస్టర్ రాజేష్, ఈ స్టూడ్ ఇన్ క్యారెక్టర్, స్టూడ్ ఇన్ హిజ్ మార్క్స్, ఈ ఆయన నిలబడ్డాడు అని అందరితో చప్పట్లు కొడిస్తారు. ప్రభు అంటున్నాడు, నిన్ను నన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా, వీటన్నిటిలో నమ్మకంగా ఉంటుంది కాబట్టి ఇదిగో పరలోక రాజ్యం నీ కొరకు వేచి ఉంది. స్వాస్థ్యమైన ఆ లోకంలో వెళ్ళాలంటే మన జీవిత విధానంలో బెస్ట్గా జీవించాలా. బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ అని ప్రభు కోరుకుంటున్నాడు. బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్గా నువ్వు ఉంటున్నావా? బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్గా నీ ముందున్న సంవత్సరంలో నువ్వు ప్రయాణిస్తున్నావా? బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్గా నీకున్న కార్యక్రమాల్లో, సంఘ పరిచర్యల్లో, నీకు ఇచ్చిన బాధ్యతల్లో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడిని దీవిస్తాడు. కాబట్టి మరొకసారి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడే గొప్ప దేవుడు అన్న దేవుడు ఉదయకాలం మనకు హెచ్చరించే 6 అద్భుతమైన మంచి మాటలు మన ముందు ఉంచబడ్డాయి. గమనిస్తాము, దేవుడు చెప్పే మాటలు, మీరు నా ఆజ్ఞలన్నింటినీ గైకొనలేరా, మీరు స్వాధీనపరుచుకో దేశము, మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు వంటి దేశం కాదు. చూడండి, అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటలు
నీవు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలను నీరు కట్టితివి. కానీ ఇక్కడ నది దాటి వెళ్ళిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశం. ద మూమెంట్ యు క్రాస్ ఓవర్ ద రివర్, ఆ నది దాటిన వెంటనే నీకు దేవుడు అద్భుతమైన వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. కొన్ని దినాల కిందట నేను మా సంఘ కాపలు అందరం కలిసి దాదాపు 15 సమాధులు చేశాం. అన్ని సమాధుల్లో వారు వెళ్ళిన దేశము స్వాస్థ్యమైన దేశము, వారు వెళ్ళిన ప్రాంతము దేవుడుండే పట్టణము. ఆ పరలోక పట్టణములకు సిద్ధపాటు కలిగిన వెళ్ళాలి అని చెప్తూ వచ్చాము. కానీ మనమందరము సజీవ లెక్కలో ఉన్న మన జీవితాలు సరి చేసుకుంటూ ఆ దేశంలోకి వెళ్ళే బిడ్డల జీవితాల్లో ప్రభు అంటున్నాడు, ఆ క్రాస్ ఓవర్ నది దాటిన తర్వాత మన దేశం చెబుతున్నది, ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టే దేశము. దేవుడు నీకు లక్ష్యపెట్టే దేశంను ఇవ్వబోతున్నాడు. లక్ష్యపెట్టే స్వాస్థ్యమైన ఆ దేశం ఇవ్వాలంటే ఈ లోకంలో మనం చేయాలి తెలుసా? వి మస్ట్ బీ సిన్సియర్ అండ్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు అందుకు అంటున్నాడు, లోబడి జీవించే తత్వం నీకుందా? మోకాల ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఎన్ని చాప్టర్స్ మీ జీవితంలో అయిపోయాయి? 4వ వారంకి వచ్చాము. 5వ వారం 4వ వారం. ఈ నెల చివరి వారంలో మనం ఉంటున్నాం. ఇంకా మన ముందున్న 48 వారాలు మీ బైబిల్ కంప్లీట్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? అప్పుడప్పుడు బైబిల్ మనల్ని ప్రశ్నిస్తుంది. ప్రశ్నించటకు మనం ఇష్టపడం. ఎందుకు తెలుసా? ఎన్ని మార్కులు వచ్చాయంటే మనం ముఖం చిన్నబుచ్చుతాం. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? కష్టపడతాం. బైబిల్ నీ నోట్లో ఉండి రావాలా, ఈ వాక్యము హృదయంలో దాచుకుని నీ వాక్యము హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నువ్వు వెళ్ళాలంటే, ఆ బిడ్డగా జీవించాలంటే, టు రిప్రజెంట్ ద ఆల్మైటీ గాడ్ ఆన్ ది ఎర్త్, పరిశుద్ధుడైన దేవుని యొక్క ఆ నిజ స్వరూపుడైన ఆ వ్యక్తిత్వం నీలో కనపడాలంటే, ఆయన ఆనవాళ్ళు నీ జీవితంలో ఉండాలంటే మనం బైబిల్ మన జీవితంలో ఉండాలా. ఆ రీతిగా చదివినప్పుడు ప్రభు అంటున్నాడు, నిన్ను దేవుడు సిద్ధపాటు కలిగించి ముందుకు నడిపిస్తాడు. సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా ఉండాలంటే మనకేదో మేము 7వ తరగతిలో చదువుతున్నప్పుడు ఒక స్కైలాగా వచ్చి పడుతుందంటే మేము క్లాస్ అంతా వదిలి బయటకు వచ్చి హెచ్ఎం దగ్గరకు వచ్చి, సార్ ఈ రోజు నుంచి మేము చదవం, ఈ రోజు నుంచి మా పుస్తకాలు మేము చించేస్తున్నాం, ఎందుకంటే దేవుడు రాకడ వస్తుందని. ఎవరు చెప్పినాడు మీకు అని మా హెచ్ఎం చెప్తుండే. కానీ మన జీవితంలో అలాంటి సులువైన మార్గం ప్రభు కోరుకోవడం లేదు. ఇరుకైన మార్గంలో దేవునికి పోలి నడుచుకున్నప్పుడు, ఆయన స్వరూపము స్వభావం నీ జీవితంలో ఉన్నప్పుడు ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి, బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన ముందున్న అవసరము, మన ముందున్న సంవత్సరంలో ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలంటే ప్రభు కోరుకునే అద్భుతమైన 4-6 ఆశీర్వాదాలు మనం చెప్పుకొని నా సందేశాన్ని ముగిస్తాను. కాబట్టి గమనించండి, 11వ అధ్యాయము 12వ వచనం, అది ఆకాశ వర్ష జలమును త్రాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టే దేశము. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఉదయకాలము మనం ప్రార్థన చేస్తాం, ఆయన మన వైపు చూచే కన్నులు. ఆయన నీ మీద దృష్టి ఉంచినప్పుడు మనం ఏం చేస్తున్నాం? దృష్టి ఉంచే బిడ్డలుగా మనం ఉంటున్నామా? వీఆర్ ఇన్వైటింగ్ పీపుల్ కదా. ఏ ఇంటికి వెళ్ళినా ఈ మధ్యకాలంలో మనము హిడెన్ ఐ ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటారు సార్? కెమెరా. ఒక హిడెన్ కెమెరా ఎక్కడ పెడతారు? బెడ్రూమ్లో ఒకటి, బాత్రూమ్ దగ్గర ఒకటి, కారిడార్లో ఒకటి, వెల్కమ్ దగ్గర ఒకటి, స్టెప్స్ దగ్గర ఒకటి. దాని తర్వాత ఇవన్నీ పెట్టినప్పుడు మనము ఎవరెవరు వస్తున్నారో చూడగలం, ఎన్ని కౌంట్స్ వేస్తున్నాయి చూడగలము. మనం ఇంట్లో కూర్చొని మన కంప్యూటర్ ముందు కూర్చొని ఆ హిడెన్ కెమెరాస్ ద్వారా ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారని చూడగలం. కానీ నా మీద కూడా యెహోవా దృష్టి అని చూడండి, ఆయన కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. గమనించండి, ఎల్లప్పుడూ తర్వాత నీ పేరు రాసుకోండి. అక్కడ ఆయన కన్నులు నా మీద దృష్టి ఉంచినప్పుడు నేనేం చేస్తున్నా? ఆయన కన్నులు మన మీద దృష్టి ఉంచినప్పుడు. అందుకని గమనించండి, దేవుని కన్ను దృష్టి నీ మీద ఉంచినప్పుడు, గమనించండి, కన్ను దృష్టిలో ఉంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద ఆయన కన్ను దృష్టి ఉంచినప్పుడు మన జీవితంలో ఏమని మనం ముందుకు వెళ్తాం. కాబట్టి 2025వ సంవత్సరం సాదృశ్యంగా అనుకుంటున్నప్పుడు 2025వ సంవత్సరం
మన ముందున్న 12 వారాలు, మన ముందున్న 365 రోజులు, మన ముందున్న 12 నెలలు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం ప్రభు కన్నులు నీ మీద ఉంచినప్పుడు మనం తప్పించుకొని పోగలమా? మన కన్నులు మన మీద ఉన్నప్పుడు వీఆర్ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన చేతిలో మనం దాచబడిన బిడ్డలుగా ఉంటున్నాం, ఆయన చేతిలో మనం ఉంచబడిన బిడ్డలుగా ఉంటున్నాం అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళు దేశము కొండలు లోయలు గల దేశం. మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా, కొండల మీద ఉన్నప్పుడు ప్రభుని గురించి పొగడండి, లోయలో ఉంటున్నప్పుడు ప్రభుతో పాటు నడవండి. కొండల మీద ఉన్నప్పుడు ప్రభుని గురించి పాడండి, లోయలో ఉన్నప్పుడు ప్రభుతో ఆయన చేతిలో మనం చేయి వేసి నడుచుటకు ప్రయత్నం చేద్దాం. కష్టాల కలిమిలో ప్రభువా నేను ఉంటున్నాను, నన్ను ఆశీర్వదించి ప్రభువా, నీ కృప నా మీద ఉంచి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నులు మన మీద ఉండని ప్రార్థన చేస్తూ మనం ముందుకు వెళ్దాం. అందుకని చూడండి 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరచుకుంటూ వెళుచున్న ఆ దేశము, మన ముందున్న దేశము కొండలు లోయలు గల దేశం. ఈ కొండలు లోయలు గల దేశంలో నువ్వు ఎలాగ నడుస్తున్నప్పుడల్లా మన బిడ్డల మీద మన కన్నులు ఉంటున్నాయి. గమనించారా? మన పిల్లలు రోడ్డు దాటుతున్నప్పుడు వారు చేయి పట్టుకుంటాం. ఇంకా కొంతమంది ఇంకా దెర్ ఇస్ అనదర్ వాట్ యు కాల్, ఈ మధ్యకాలంలో మొబైల్ యాప్లో మన పిల్లలు ఎక్కడ పోతున్నారు యాప్ మనం వదులుతాం. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద నగరాల్లో పిల్లలకు ఒక యాప్ వేస్తూ ఉంటారు. మనం ఎక్కడ పోతూ ఉన్నాం, ఎక్కడ ఉంటున్నాం, లైవ్ యాప్ అనే మాట. లైవ్ యాప్లో మన పిల్లలు ఏ మూల తిరిగినా మనకు తెలిసిపోతూ ఉంది. ఇంటికి వచ్చేటప్పటికి వీఆర్ సేఫ్లీ అరైవ్డ్ అని చెప్తూ ఉంటారు. ఎంత జ్ఞానం పెంపొందించబడింది ఈ లైవ్ యాప్ కంటే. ప్రభు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11-12 వచనంలో ఎప్పుడో చెప్పాడు, లైవ్ యాప్ ఈజ్ ఆన్ ద డే. ఆ రోజు నుంచి చెప్పాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో థర్మోడైనమిక్స్ చెప్పాడు దేవుడు, మ్యాథమెటిక్స్ చెప్పాడు దేవుడు, ఇంజనీరింగ్ చెప్పాడు దేవుడు చెప్పాడు. ఇవన్నీ చెప్తున్నప్పుడు మనం ఆశ్చర్యపోతాం. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్ మైటీ అంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన సైన్స్ చెప్పగలడు, మ్యాథమెటిక్స్ చెప్పగలడు, నీ జీవితంలో ఎన్ని మలుపులు ఉండేవో అని చెప్పగలడు. అందుకని 139వ కీర్తనలో ప్రభువా నేను కూర్చుంటా, నేను లేచుట నీకు తెలియను. సర్వశక్తివంతుడైన దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడే ఈ అద్భుతమైన ఈ 6 ఆశీర్వాదకరమైన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మనము ముగించుకుందాం. మొట్టమొదటి మాట గమనించండి, 33వ అధ్యాయము కీర్తన 33:19 వచనం. కీర్తనలు 33:19 వచనం. యెహోవా దృష్టి యెహోవా కనుదృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృపను ఇచ్చే వారి మీదను కుండి కనిపెట్టు వారి మీదను నిలుచుతున్నది. ఎంతమంది ప్రభు కృప కొరకు కనిపెడతా ఉన్నారు? మొట్టమొదటి ఆశీర్వాదము, యెహోవా కనుదృష్టి కృపనిచ్చును అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆయన కనుదృష్టిలో కృప, మర్సీ ఆఫ్ ద లార్డ్. ఎంతమంది ప్రభు ఆ న్యాయపీఠం ఎదుట ప్రభువా నీవే దిక్కు అని చెప్పినప్పుడు ఆయన కృపను గురించి మనం పాడబిడ్డలుగా ఉంటున్నాం. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. ఎంతమంది ఆయన కృప కొరకు కనిపెట్టుచున్నారు? మన బిడ్డల జీవితాల కొరకు తల్లిదండ్రులు కన్నీటి ప్రార్థన, వారి బిడ్డలు స్థిరపడినకు ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు, వారి కుటుంబాలు నిలబడినట్లు ఎంతమంది కన్నీటి ప్రార్థనలు చేస్తున్నప్పుడు యెహోవా కనుదృష్టి వారి మీద నుండి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆయన భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను దేవుడు అనుగ్రహించును. మొదటి సమయల గ్రంథంలో హన్నా ప్రార్థన చేసింది, ప్రభువా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ కృప నీ దయ నా మీద ఉంచు ప్రభువా అన్నప్పుడు దేవుడు కనికరించి సమయల్ని ఇచ్చాడు. సమయలు 2 తరాలకు ఒక ప్రవక్తగా నిలిచాడు. మన జీవితంలో అలాంటి కృప ఉందా? ప్రభు కృప కొరకు కనిపెట్టి బిడ్డలుగా ఉంటున్నామా? దేవుని కనుదృష్టి కృప నిస్తున్నప్పుడు 33వ కీర్తన 19వ వచనంలో ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప నిల్చును. దేవుని ఎందు భయభక్తులు గల బిడ్డల జీవితాలను దేవుడు సరిచేయును. దేవుని ఎందు భయభక్తులు గల వారి బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదించును. భగవాన్ దాస్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉండే, ఇండియన్ పోస్టల్ సర్వీసెస్. భగవాన్ దాస్ గారి జీవితం అంతటిలో ఆయన వాజ్ వెరీ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్.
దేవునికి నమ్మకంగా పనిచేశాడు. మన కర్నూలు పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. దెన్ హి మూవ్ టు హైదరాబాద్. ఆ తర్వాత బాక్సింగ్ ఫెలోషిప్లో ఆయన ఉన్నాడు. కుటుంబం అంతయు ఆశ్రయింపబడింది. దే లివ్డ్ ఏ వెరీ హంబుల్ లైఫ్. కానీ దేవుడు ఆయన కృపనిచ్చాడు. ఆయన ఎందుకు భయభక్తులు గల వారి జీవితాలు సాదాసీదుగా ఉంటాయి, కానీ చాలా పవర్ఫుల్గా దేవుడు వారిని వాడుకుంటాడు. మన జీవితంలో అలాంటి కృప కొరకు కనిపెడుతున్నామా? భయభక్తులు గలవారు దేవుని కృపను పాత్రలవుదురు. ఎంతమంది ఈ మధ్య కాలంలో వెన్ వి విజిటెడ్ సమ్ పీపుల్, మన ప్రియుల పెద్దలు, మన సంఘంలో ఎంతో ప్రావీణ్యత ఉన్నది, విశ్వాసంతో పేరు పొందిన బిడ్డలు సంజీవ ప్రసాద్ గారు. ఆమె చెప్పిన ఒక మాట తెలుసా? ఆయన కృప నా మీద ఉంది పాస్టర్ గారు. భయభక్తులు గల వారి మీద ఆయన కృప కాపుదల ఉండును. ఆయన నడిపించును, విడిపించును, ప్రతి రుగ్మత నుంచి ఆయన కాపాడును. మన బిడ్డల జీవితాలను ఎవరు కడుతున్నారో తెలుసా? ఆయన భయభక్తులు గల వారి మీద. ఆయనందు విశ్వాసం ఇచ్చిన బిడ్డల జీవితాలు ఎంత చిన్న గృహంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉదయకాల ప్రార్థనలకు ఎంతోమంది వస్తూ ఉంటారు. వారి ప్రార్థనలన్నింటినీ దేవుడు వింటున్నాడన్నమాట రుజువులు తెలుసా? ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, పాస్టర్ గారు మా అప్పులని తీరిపోయాయి ఉదయకాల ప్రార్థన వస్తున్నందుకు. ఎవరైనా చెప్పారా? ఇక్కడ ధననిధి ఉంది, డబ్బులు పంచుతున్నా అని చెప్పలేదు. ఆయన కృప నేను నడిపించును. యెహోవా యందు భయభక్తులు గల వారి బిడ్డల జీవితంలో ఆయన కృప కనిపెట్టు వారి మీద నిలుచును. ప్రభు కృప కొరకు కనిపెడుతున్నామా? ప్రభు దయ కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రభు కృపా సింహాసనం ఎదుట నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభు ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదము నీ కనుదృష్టి కృపనిచ్చును. ఇది మొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం గమనించండి. 33వ కీర్తన 18-19 వచనములు. 33వ కీర్తన 18-19 వచనములు. యా 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 థ్యాంక్ యూ సార్. రెండవ అద్భుతమైన ఆశీర్వాదం, దేవుని కనుదృష్టి నిన్ను మరణం నుండి తప్పించును. ఈ మాట నమ్ముతారా? వారి ప్రాణమును మరణం నుండి తప్పించును. మరణకరమైన రోగం నుంచి ప్రభు విడిపించును. మరణకరమైన ఆ యొక్క ట్రావెల్ నుంచి దేవుడు తప్పించును. మరణకరమైన ప్రభు వారిని విడిపించును. ఎప్పుడు తెలుసా? యెహోవా కనుదృష్టి మరణం నుండి తప్పించును. ఆయన కనుదృష్టి వారి భయభక్తులు గలవారిను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదనూ నిలుచును. దేవుడు నేను తప్పించును. ఎంతోమంది భక్తులు సాక్ష్యం చెప్తారు, ప్రభు పాస్టర్ గారు అవర్ అబౌట్ టు మరణ పడక మీద మేము వెళ్ళాము, కానీ ప్రభు కృపను అనుగ్రహించాడు. మరణంలో ఉన్న మన జీవితాలను ప్రభు, తృణపాయమైన మన జీవితాలను ప్రభు కాపాడాడు. మన జీవితంలో ఇన్ని మలుపుల్లో ప్రభువాని కనుదృష్టి మా మీద ఉంచు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. అందుకనే రెండవ ఆశీర్వాదము, దేవుని కనుదృష్టి నిన్ను మరణం నుండి తప్పించును. మరణకరమైన రోగము కరోనా కనబడిన రోగంతో మనం పోట్లాడాము. మన ముందు అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, కానీ నిన్ను దేవుడు కనికరించాడు, కృపనిచ్చాడు. ఆయన కృపలో మనం దాచి ఉంచిన గమనిలో ప్రభు నిన్ను కాపాడాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మన ఎంతోమంది ఎప్పుడో పేర్లు కాదు, మన సంఘంలోని పేర్లే, వారు కాపాడబడ్డారు. కృపను దేవుడు వారికి అనుగ్రహించాడు. మరణకరమైన శయ నుంచి వారిని విడిపించి నడిపించి సంఘంలో నిలబెట్టాడు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. దేవుడు మనల్ని విడిపించాడు. రెండవ ఆశీర్వాదము, దేవుని కనుదృష్టి నిన్ను మరణం నుండి తప్పించును. కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలుచును. మరణ పడక నుంచి లేపిన దేవుడు స్వస్థపరిచాడు. మీరు కావాలంటే మీరు వెళ్ళండి, యు విజిట్ హాస్పిటల్. వారందరికంటే మీరు ధనిలు. దేవుడు నేను కాపాడాడు, కృప చూపించాడు, మరొక వస్త్రంలో అడుగింపజేశాడు. అందుకనే వీ డోంట్ కేర్ అబౌట్ అవర్ డ్రెస్, వీ డోంట్ కేర్ అబౌట్ అవర్ అపియరెన్స్, వీ డోంట్ కేర్ అబౌట్ అవర్ ఫుడ్. దేవుని కృప మన మీద ఉంటే ఆశీర్వాదము. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద దేవుడు కృప చూపించిన మాట జ్ఞాపకం చేస్తాను. అందుకని దేవుని కనుదృష్టి నిన్ను మరణం నుండి తప్పించును. ఇది ఎరిగిన భక్తుడైన దావీదు సెలవిచ్చాడు. భక్తులు వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. దేవా మమ్మను మరణం నుంచి తప్పించావు, వేటకాని ఊరిలో నుండి ఆయన విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను తప్పించును.
91వ కీర్తనలో మహోన్నతమైన చాటు నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఇలాంటి ఆశీర్వాదాలు దేవునిను ఆశీర్వదిస్తున్నాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని అబ్జర్వ్, ఒక చిలుక కానీ ఒక పెద్ద గద్ద కానీ మీరు గమనించండి, వాటి పిల్లలను కాచి కాపాడుతుంది ఆపద నుంచి, ప్రతి విధమైన రుగ్మతల నుంచి, ప్రతి విధమైన తెగుల నుంచి, ప్రతి విధమైన వర్షం నుంచి తల్లి దడుస్తుంది కానీ పిల్లలకు వెచ్చదనం కలగజేస్తూ ఉంది. అందుకని కోడి తన పిల్లలను కాచి కాపాడినట్లు యెహోవా తన బిడ్డలను కాచి కాపాడును, మరణం నుంచి నిన్ను కాచి కాపాడే గొప్ప దేవుడు. అందుకని సంవత్సరం అంతట్లో ప్రభువా నీ కృప నా మీద ఉంచును. ఆయన కృపలో ఉన్నప్పుడు గమనించండి, ఆయన కనుదృష్టి నిన్ను మరణం నుండి తప్పించును. ఈ ఆశీర్వాదమును కనుగొని బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వించును గాక. 3వ ఆశీర్వాదం గమనించండి, సామెతలు 22వ సామెతలు 12వ వచనం, 22వ అధ్యాయము, సామెతలు 22. యెహోవా చూపులు జ్ఞానం గల వారిని కాపాడును, ఇంకా దేవుని కృప వారి మీద ఉంచబడును. వాట్ ఎ ఫెంటాస్టిక్ థింగ్. జ్ఞానం గల వారిని యెహోవా చూపులు కాపాడును. ఆయన కనుదృష్టి నీకు కాపుదలనిచ్చిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన మాట, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి కదా, వాటన్నిటికీ దేవుడు కృపను అనుగ్రహించును. దేవుని కనుదృష్టి నిన్ను కాచి కాపాడును. మీరు నమ్ముతున్నారా? ఎలా కాచి కాపాడుతున్నాడు? అవుట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ నిన్ను కాచి కాపాడే దేవుడు. మీ ఎన్నిసార్లు మీరు ఈ సంఘానికి రాకముందు మీ అద్దం ముందు నిలబడ్డారు, తల దూరినప్పుడల్లా మీరు తల మీద చూస్తున్నారు కానీ కింద పడిన వెంట్రుకలను మీరు లెక్కించడం లేదు. దేవుడు నిన్ను దృష్టిస్తున్నప్పుడు గమనించండి, మీరు వేసే కానుకలు దేవుడు దృష్టించడం లేదు కానీ మీరు దాచిపెట్టుకున్న డబ్బుల గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈ కౌంట్స్ యువర్ సేవింగ్స్, నాట్ యువర్ గివింగ్. దేవుడు నిన్ను ఆశ్రయించటకు ముందుకు రావాలంటే ముందు వెచ్చించండి, ప్రభు మీద ఆనుకొని జీవించండి. అందుకని దేవుడు ఆశీర్వదిస్తాను. అందుకని మీరు ఇచ్చి శోధించుడి, నేను ఎంత ఆశీర్వదిస్తాను. వారందరూ బాటసారులుగా, యాత్రికులుగా 420 సంవత్సరాలు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ వరకు నడిపించబడిన తర్వాత దేవుడు వారికి కృపనిచ్చాడు. యెహోవా కనుదృష్టిలో వారు ముందుకెళ్ళారు. యెహోవా చూపులు జ్ఞానం గల వారిని కాపాడను. లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. థ్యాంక్ యూ. తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ప్రభువా నీ కనుదృష్టి మా మీద ఉంచినప్పుడు నువ్వు కాపాడే దేవుడు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యెహోవా చూపులు జ్ఞానం గల వారిని కాపాడును. ఏం తెలుసా, జ్ఞానవంతుడు ఆపద వచ్చినప్పుడు ఆయన ప్రభు మీద అనుకుంటాడు. మనం ఎప్పుడైనా గమనించారా? ఎందుకురా ఆ పని చేసామంటే వాడు మూర్ఖుడు సార్ అంటారు. ఎందుకు? హెడ్ మాస్టర్స్ గమనిస్తుంటారు వాడిని. వాడు ఆపదలో చిక్కుకుపోతాడు సార్ వాడు అంటాడు. కానీ జ్ఞానం గలవాడు తప్పించుకుంటాడు. జ్ఞానం గలవాడు ప్రభు మీద అనుకున్న జ్ఞానం గలవాడు ప్రభు యెహోవా దృష్టి కన్నులు వారి మీద ఉంచును. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇంకా కొన్ని దినాలైన తర్వాత మన పిల్లల తరములకు పిచ్చుకలంటే ఎక్కడుంటాయి డాడీ అంటారు. పిచ్చుకలు కూడా మాయమైపోయాయి ఇప్పుడు. పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటే ఏదో ఆయన గద్ద అనుకుంటాడు. వి మస్ట్ షో ఎ పిక్చర్ ఆన్ దట్. ఎక్కడ? గోడ మీద చూపించాలి, ఇది పిచ్చుక, ఇది గద్ద, ఇది చిలుక. అవి కూడా మాయమైపోతున్నాయి. అంటే గమనించండి, దినములు సమీపిస్తున్నాయి. వీఆర్ రీచింగ్ అవర్ డెస్టినీ. అంత్య దినముల్లో ప్రయాణంలో మనం ఉంటున్నాము, కృపాకాలంలో మనం ఉంటున్నాం అన్నమాట జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఆయన కృప మన మీద ఉంచబడి ఉన్నప్పుడు యెహోవా కనుదృష్టి నిన్ను కాచి కాపాడును అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కీర్తనల 17వ కీర్తన 8-9 వచనంలో, కీర్తనలు 17:8-9 వచనంలో, నీ కృపాతిశయములను చూపును, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము, నన్ను
దట్స్ బ్యూటిఫుల్. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. బ్యూటిఫుల్ పాటలు పాడుతుంటారు మన కోయర్ వారు. నీ నీడలు నన్ను దాచుము, నీ బాటలో సాగిపోదును. అట్స్ బ్యూటిఫుల్ సాంగ్. ప్రభువా, నీ నీడలో నన్ను దాచుము, నా బాటలో నువ్వు తోడేయడం ప్రభువా. ఈ సంవత్సరం అంతా నా ముందున్న కాలంలో మా ప్రభువా నీ కృపను కనపరచని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని నన్ను కాపాడము, నన్ను లయపరచగోవు ప్రతి దుష్టత్వం నుంచి, నన్ను చుట్టుకొని ఉన్న నా ప్రాణ శత్రువుల నుంచి చిక్కుకొనకుండా ప్రభువా నన్ను కాపాడము. ఆయన కాపాడే దేవుడు, కనికరించే దేవుడు అన్న మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. చదువు నాతో పాటు దినవృత్తాంతములు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపోలే వాని కాపాడను. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని. అరణ్య ప్రాంతము ఈ లోకము, ఐగుప్తు ఈ లోకము. ఈ లోకము మెఫీబోషెత్ ఎక్కడున్నాడండి? మాకీరు లోయలో, ఈ లోకంలో చీకట్లో అంధకారంలో ఉండే మన జీవితంలో ప్రభు వెతికి కనుగొని నేను కాపాడుతున్నాడు. ఎప్పుడు? నువ్వు ఆయన మీద ఆనుకొని జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞకు లోబడి జీవించినప్పుడు, ఎస్ లార్డ్ హియర్ యామ్ ఐ అన్నప్పుడు దేవుని కాచి కాపాడదని మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి వాని కనుగొని వాని కాపాడేది గొప్ప దేవుడు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో దొంగల చేత చిక్కబడి కొట్టబడినప్పుడు వాని కాపాడే దేవుడు. అందుకని చివరిగా ద క్రక్స్ ఆఫ్ ద హోల్ థింగ్, నీ పొరుగువాడెవరు? నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు కొత్త బట్టలు వేసుకుని వచ్చాం, వారు కుటుంబం మాత్రమే కూర్చున్నారు, మీరేం విష్ చేయమంటున్నారు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమంటే పాస్టర్ గారు మళ్ళీ వాళ్ళు చెప్పుకుంటున్నారు, పాస్టర్ గారు పక్కన వాళ్ళు కూడా చేయిస్తాడు అంటున్నారు. నేను ఆశ్చర్యపోయాను. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలంటే నీ శత్రువుకు చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలంటే అవతల బెంచ్ వాళ్ళకి చెప్పండి. తండ్రి తల్లి మళ్ళీ కుటుంబస్తులు ఇంట్లో చెప్పుకొని వచ్చుంటారు, మళ్ళీ ఏడో చెప్తారు. వి మస్ట్ షో ద కన్సర్న్. మన ప్రభు ఉంటున్నాడు, నిన్ను కాచి కాపాడే దేవుడు, నిన్ను కనిపెట్టి ఆవరించి శత్రువుల చేతి నుంచి, మాకిరులో నుంచి, ఈ లోకమైన ఉప్పటి నుంచి నిన్ను కాపాడి నిన్ను స్వస్థపరిచి నిన్ను నిలబెట్టే దేవుడు. సుంకేసులో రోడ్ అంతా హాస్పిటల్స్ వస్తున్నాయి. మేము ఆశ్చర్యపోతాం. అంటే రోగాలు విపరీతంగా కనిపెట్టని, అసలు డాక్టర్స్కు అలవిగాని రోగాలు వస్తున్నప్పుడు మేము ఆశ్చర్యపోతూ ఉన్నాం. అసలు డాక్టర్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎన్ని మెడిసిన్స్, ఎన్ని ప్రయోగాలు చేస్తే ఇది తగ్గుతుందా, అది తగ్గుతుందా? అన్నిటికీ రూట్ కాజ్ షుగర్. పాస్టర్ గారు అంటారు రూట్ కాజ్ షుగర్ కాదు, నువ్వు ఫస్ట్. యు ఆర్ నాట్ ఒబేయింగ్ ద లార్డ్. నీవు దేవుని సన్నిధానంలో మోకాలను ప్రార్థన చేయడం లేదు, నీవు దేవుని సన్నిధానంలో ఆయన చెప్పిన మాట వినడం లేదు. ఆయన అంటున్నాడు, నా మాట విని నాకు విధేయత చూపించిన జీవితాల్లో దేవుని ఆశీర్వాదము సమృద్ధిగా దేవుడు ఇచ్చే గొప్ప దేవుడు. ఉదయకాలం మరోసారి గమనించండి, ఆయన రెక్కల నీడలో నిన్ను కాచి కాపాడి నిన్ను పరామర్శించి కనుపాపోలే కాచి కాపాడే గొప్ప దేవుడు. 121 కీర్తన 4వ వచనం. 121 కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. గమనించండి, మన దేవుడు ఇశ్రాయేలు ఎవరు? యాకోబుగా ఉన్న నిన్ను నన్ను దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలుగా ఉన్న నిన్ను నన్ను దేవుడు ఇంకొక వ్యక్తిగా మార్చాడు. ఇంతకుముందు ఒకసారి సర్మని చెప్పాను, అది దేవుడు నిన్ను కాచి కాపాడి ఒక చోటికి తీసుకుని వచ్చి కాపాడి కునుకక నిద్రపోక నేను కాచి కాపాడుతుంటే మనం ఏం చేస్తున్నాము? ఓ గాడ్ ఈజ్ మై వాచ్మెన్. నిద్రపోయేది మనం. విపరీతమైన ఈ ప్రయాణాల్లో
ప్రభు కృప నా మీద ఉండును గాక అని మనం ప్రార్థన చేస్తాం. దేవాలను కనుకరించని ప్రార్థన చేసినప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆయన కృప మనం విడిచి పోదని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇది 3వ అద్భుత సత్యం. 4వ అద్భుత సత్యం నేర్చుకుందాము. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గలవారి మీద బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించినది కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆశ ఎదుట ఉంచబడిన ఈ ఛాలెంజ్ ఉదయకాలం మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యెహోవా కనుదృష్టి తన ఎడల భయభక్తులు గలవారి మీద, తన ఎడల లోబడి జీవించే బిడల మీద, తన మాట విని దేవుని వాక్యం నందు విశ్వాసం ఉంచి నడిచే బిడల మీద ఆయన కృప బలపరచుటకై ఎల్లప్పుడూ నీ ఎదుట ఉంటుంది, నీతో పాటు ప్రయాణం చేస్తుంది. ఆయన నీ ముందుట మార్గమును సిద్ధపరిచి యెషయా గ్రంథంలో సెలవిచ్చినట్లు నీ ముందున్న ఇనుప సంఖ్యలను ఆయన తుత్తులుగా చేసి నిన్ను సరిచేసి నడిపించగల గొప్ప యెహోవా దేవుడు. అలాంటి గొప్ప దేవుని ఎదుట నువ్వు కలిగి జీవించినప్పుడు మనం ఎలాగుండాలా? మై ఫాదర్ ఇన్ హెవెన్ అని చెప్తూ ఉంటాం. నా పరలోకపు తండ్రి గొప్ప దేవుడు, నా పరలోకపు తండ్రి మహనీయుడైన దేవుడు. కానీ మనం బక్కపలుచుకుంటాం. మన జీవితాలు వంకటింకర మార్గంలో, ఓ వీడా క్రైస్తవుడు, ఇంతలా బైబిల్ పట్టుకొని సంఘానికి వెళ్తాడు, కానీ మన జీవితం అంతా వంకటింకర. వాని ప్రవర్తన లేని క్రైస్తవుడు, మార్గం తప్పి తిరిగే క్రైస్తవుడు. అలా ఉండకుండా ప్రభు కొరకు నిలబడేబిడగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని మన ముందున్న సంవత్సరంలో ఆయన కనుదృష్టి మన మీద ఉంచినప్పుడు యెహోవా కనుదృష్టి బలపరచుటకై నేను నడిపించుటకు ఇష్టపడుతున్నది. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అను నేను దాని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకున్నట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచున్నాను. వాట్ ఎ ఫంటాస్టిక్ థింగ్. నేనే నిన్ను కాచి కాపాడి దివారాత్రములు నువ్వు నిద్రపోతున్నా, నువ్వు పక్కకు పోయినా, నువ్వు మాట అనుకున్నా, ఏదో జనవరి 1 నువ్వు ప్రామిస్ చేసి ప్రభు ఇదిగో ఇంకొక సంవత్సరం, ఇంకో నెల, ఇంకొక 1 ఇంకొక సంవత్సరం వీడిని చూసి కాచి కాపాడి వీడు ఇప్పుడైనా మారుతాడేమో అని కాచి కాపాడి ఇచ్చిన ఈ సెకండ్లోనే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. నువ్వు ఇన్ని రోజులు వినలేదు, ఎన్ని రోజులు నీ జీవితం నెగ్లెక్ట్ చేసావు, ఎన్ని రోజులు బైబిల్ చదవలేదు, ఎన్ని రోజులు ప్రార్థన చేయలేదు, ఎన్నిసార్లు నేను హాస్పిటల్ కాకుండా నిన్ను కాచి కాపాడే దేవుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు ఇంకా నెగ్లిజెంట్గా ఉన్నావు, ఇంకా డిసొబీడియంట్గా ఉన్నావు, ఇంకా ప్రభు మాట వినడం లేదు, ఇంకా ప్రభు ఆజ్ఞకు లోబడకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి. అందుకని చూడండి, వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు కనుక దేవుడు వారిని తుచ్చమైన అభిలాషలకు దేవుడు అని అప్పగించను. రోమిలకు రాసిన పత్రిక 2-3 అధ్యాయాల్లో వారి జీవిత విధానంలో ఎన్ని వంకటింకరలో ప్రభు వారి మొత్తం మాట చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు నిన్ను కాచి కాపాడి ఎవడునూ నీ మీదికి రాకుండా దాని దివారాత్రములు కాచి కాపాడే దేవుడు. ఎలా కాచి కాపాడుతున్నాడు? నీకు నీరు కట్టి ఈ రోజైనా ఆకు వస్తుందేమో, ఈ రోజైనా ఫలిస్తాయేమో, ఈ రోజైనా పండు వస్తుందేమో. పండు లేదు, కాయ లేదు, ఏపుగా ఎదుగుతున్నాం కానీ నో ఫ్రూట్. అందుకనే కొత్త నిబంధనలు రాయబడినమాట, ఆయన నిన్ను వెదక వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఒక్క పండు కూడా లేదు. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన దీన్ని పెరకి అవతల పడవేమో, నాకు వేరే ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 10వ అధ్యాయం, ద్రాక్షావళి ఆయనలో అతకబడి జీవించినప్పుడు మీరు బహుగా ఫలించదరు, బహుగా ఫలించడం వలన నా తండ్రి ఘనపరచబడను. మనం ఏం చేస్తుంది తెలుసా? ఆయన నీరు కట్టి ఆయన ప్రతి నిమిషం నేను కాచి కాపాడి ఎవడునూ దాని మీదకి రాకున్నట్లు దివారాత్రం నేను కాచి కాపాడినప్పుడు యు ఆర్ నాట్ గివింగ్ ఫ్రూట్. నువ్వు ఫలం ఇయ్యని క్రైస్తవునిగా ఉంటున్నావు, ఫలము లేని వ్యర్థుడైన బిడ్డగాను ఉంటాయి. ప్రభు అంటున్నాడు, కరెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను సరి చేసుకొని నీ ముందన్న మార్గంలో ప్రభుతో ప్రయాణంలో ముందుకెళ్ళాలని ప్రభు నేను కోరుకుంటున్నాను. అందుకని ఆయన కనుదృష్టి నిన్ను బలపరచును అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అది 4వ అద్భుత సత్యము.
5వ అద్భుత సత్యం నేర్చుకుందాము. 32వ కీర్తన 8వ వచనము. 32వ కీర్తన 8వ వచనము. యెహోవా కనుదృష్టి నీకు ఆలోచన చెప్పిన మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. యెహోవా కనుదృష్టి నీకు ఆలోచన చెప్పును. ఎక్కడైనా విన్నారా ఈ మాట? వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆలోచన నీ మీద దృష్టి ఉంచి నీకున్న ఎగ్జామ్స్లో, నీకున్న థర్మోడైనమిక్స్లో, నీకున్న అనాటమీ సబ్జెక్ట్లో, నీకున్న డాక్టర్స్ కోర్స్లో, నీకున్న ఇంజనీరింగ్ డిజైనింగ్ సెక్షన్స్లో, నీకున్న మ్యాథమెటికల్ ఎగ్జామ్స్లో, ప్రతి ఎగ్జామ్లో నీకు కృపను అనుగ్రహించి ఆలోచన చెప్పి నిన్ను నడిపించే గొప్ప దేవుడైన దేవుడు. ఎంత ఉన్నతమైన పదవి ఇవ్వతే అంత తక్కువ అంత తక్కువ పని ఉంటుంది అని మనం అనుకోవచ్చు. కలెక్టర్ గారు రూమ్లోనే ఉంటారు సార్, ఎక్కడ బయటికి రారు. ఆయన ఏం చేస్తారు తెలుసా? హీల్ డైరెక్ట్ పీపుల్ టు వర్క్. దేవుడు ఎక్కడో ఉన్నాడు, నీకు ఆలోచన చెప్తున్నాడు. హీల్ అలౌ యూ టు వర్క్. ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నేను దృష్టి మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. ఆ ఆయి నిన్ను చూస్తుంది, నిన్ను నడిపిస్తుంది. నేను పాస్టర్ గారు ఒక ఇంటికి దర్శించినప్పుడు ప్రభాకర్ అంకుల్ అంటే అక్కడ కూర్చున్నారు. ఒక ఐ వారి మీద ఉంది. ఇది ఎందుకు సార్ అంటే ఆయన అంటున్నాడు, దూరంలో ఉన్న బ్రూస్లీ నన్ను చూస్తున్నాడు. బ్రూస్లీ అన్న సత్యమని మేమేం చేస్తున్నాం? మేము పనుకుంటున్నామా, లేచామా, మేము నిద్రపోతున్నామా, మాకు అనారోగ్య స్థితిలో ఉందా? ఆయన కనుదృష్టి, ఆ కొడుకు నన్ను దృష్టి వస్తున్నాడు సార్. దేవుని కనుదృష్టి నిన్ను ఎల్లవేళ కాచి కాపాడు. అందుకని చదవబడిన మాటలు చూస్తున్నాము. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. బెటర్ దాన్ యువర్ సపరేట్ ఐ. నీకు ఆలోచన చెప్పు దేవుడు. ఆదికాండం 16వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన అద్భుతమైన సత్యం చూడండి. హాగరుకు దేవుడు చెప్పిన అద్భుతమైన ఆలోచన. హాగరును దేవుడు నడిపించి విడిపించి ఆమె పారిపోతున్నప్పుడు, ఆదికాండం 16వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, దేవుడు చెప్పిన మరొక ఆలోచన. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని వానంతో చెప్పాను. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో సౌలు పౌలుగా మార్చబడి, సౌలా నేను హింసిస్తున్నావు అని ఒక దూత ప్రశ్నించినప్పుడు, నీవెవరు అని ప్రశ్నించినప్పుడు ఆయన కనుదృష్టి మందగించి ఒక ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు ఒకరిని డైరెక్ట్ చేశాడు. నతనయేలు, నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడు. ఎవరు మాట్లాడు? ఆయన చేతుల నుంచి ప్రార్థన చేయి. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. నీకు ఆలోచన చెప్పు దేవుడు, నన్ను నడిపించే దేవుడు, నీ మార్గంను సరిచేసి సరైన మార్గం ఉంచు దేవుడు ప్రభువు. ఆ ప్రభు నీతో ఉంటున్నాడు. నీకెందుకండి భయము? మనం భయపడిపోతుంటాం, మన బిడ్డల జీవితాలు ఏమైపోతున్నాయని. ప్రభు మీద ఆనుకొని జీవించినప్పుడు నువ్వు ఎగ్జామ్స్ పాస్ అయిపోతావు. ప్రభు మీద ఆనుకొని జీవించినప్పుడు నీకు చక్కని ఉద్యోగం వస్తుంది. ప్రభు మీద ఆనుకొని జీవించినప్పుడు నీ జీవితాలు సరి చేయబడతాయి. We lived in కీసరా అనే ప్లేస్, ఒక హైదరాబాద్ నుంచి ఒక 35 కిలోమీటర్స్ ప్రాంతంలో. ఒక చిన్న పాలకొట్టు వ్యాపారి, ఆయన పేరు రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి గారు, మీకు చిన్న పాల వ్యాపారము, దాన్ని అభివృద్ధి ఎట్ట చేయాలో నాకు తెలియదు సార్, మేము కష్టపడుతున్నాం. అప్పుడు నేను ఒక ఆటో వేసుకొని యూ గో అరౌండ్ ఆల్ ద విలేజెస్. 65 రూపాయలు కాదు, నువ్వు 60 రూపాయలు, 68 రూపాయలకి డబ్బులు ఇస్తా అని చెప్పు. ఎంతమంది వస్తారు చూడండి. ఒక 3 నెలల తర్వాత 30 లీటర్లు అమ్మే ఆ రవీందర్ రెడ్డి 300 లీటర్లు కొంటున్నాడు. దట్ వాయిస్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు నీకు ఆలోచన చెప్పును.
ఆలోచన విధానం నడుచుకున్నప్పుడు ఆశీర్వాదాలు, ఆలోచన విధానంలో నడుచుకున్నప్పుడు అభివృద్ధి, ఆలోచన విధానం నడుచుకున్నప్పుడు నీ జీవితం సరి చేయబడుతుంది. సరిచేసే ఆలోచనలు ప్రభు ఇస్తాడు, ప్రభు మీద అనుకున్నప్పుడు. అందుకనే 5వ అద్భుత సత్యము, దేవుని కనుదృష్టి నీకు ఆలోచన చెప్పును. ఈ ఆలోచన విధానంలో చూడండి, హాగరు యజమానుడి వద్దకు తిరిగా వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దాని రోజు చెప్పాను. మనం నమ్ముతామా? నో, మనం వినం. ఎవరు వినలేదు ఈ మాట? మీకు తెలుసు, ఇశ్రాయేలీలు మాట వినందుకు 40 దినముల ప్రయాణము. ఎన్ని సంవత్సరాలైంది? 40 సంవత్సరాలు. మాట వినకుంటే దేవుడు చెప్పే మాట తిప్పుతూనే ఉంటాడు, ఇంకా తిప్పుతూనే ఉంటాడు. మళ్ళీ ఎక్కడ రావాలి మనము? నీవే శరణం. చక్కని పాట పాస్టర్ గారు వారి పొద్దున, శరణం శరణం కదా, నీవే శరణం ప్రభువా అన్న బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవే దిక్కు ప్రభువా అని ఆయన మీద అనుకున్నప్పుడు ప్రభు దీవిస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు 20 సంవత్సరాల పిల్లలు లేరు. ప్రభు మీద అనుకునే ప్రయాణంలో 20 సంవత్సరాల తర్వాత ఇద్దరు పుట్టారు, 2 ట్విన్స్. దేవుని ఆశీర్వాదం. మిస్పాస్ సంఘంలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మా సంఘ సెక్రటరీ గారు, కెప్టెన్ జాన్ గారు, పాస్టర్ గారు మా పెద్ద కుమారుడికి పిల్లలు లేరండి, పాస్టర్ గారు మా పెద్ద కుమారుడికి పిల్లలు లేరండి, పాస్టర్ గారు నన్ను ప్రార్థన చేయమండి, మీకంటే ఆమె బాగా ప్రార్థన చేస్తుంది అనేవారు. పాస్టర్ కూడా రోజు ప్రార్థన చేసేది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత, మా బిడ్డ వివాహం అయిన తర్వాత మాకు వచ్చిన న్యూస్, వారికి పిల్లలు కలిగారు. మేము సంతోషించాను. గాడ్ వర్క్స్ ఇన్ యువర్ అడ్వైజెస్. నువ్వు ఇచ్చే ఆలోచనలో దేవుని ప్రణాళిక ఉంది, నువ్వు ఇచ్చే ఆలోచనలో దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఆలోచన చెప్పుటకు నువ్వేం చేయాలి తెలుసా? నీవు లోబడి క్రమశిక్షణతో ఆయన అధికారాన్ని ఒప్పుకొని నడిచినప్పుడు దేవునికి ఆలోచన చెప్పను. అందుకని గమనించండి, 5వ అద్భుత సత్యము, దేవుని కనుదృష్టి నీకు ఆలోచన చెప్పను. ఆలోచనలో నడిచినప్పుడు ఆశీర్వాదాలు, ఆలోచనతో నడిచినప్పుడు అభివృద్ధి, ఆలోచనలు నడిచినప్పుడు ప్రయోజనకరమైన జీవితంతో నువ్వు ముందుకు నడుస్తావు మాట జ్ఞాపకం చేస్తాను. అందుకని మన ముందున్న సంవత్సరంలో ప్రభువా నువ్వు నాకు ఆలోచన చెప్పు, నన్ను నడిపించు, నన్ను దృష్టించు అన్నప్పుడు దేవుని యొక్క కనుదృష్టి నిన్ను నడిపించిన మాట చెప్తా ఉన్నా. 6వ అద్భుత సత్యం నేర్చుకుందాము. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం, 776వ పేజ్, 78వ పేజీ. కార్యములు అల్పములైన కాలములు తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు నుండి చేసి సంతోషించును. ఇది చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. దేవుని కనుదృష్టి ఎక్కడెక్కడి నుంచి కాపాడుతుంది? 6వ అద్భుత సత్యం, కార్యములు జరిగించుటకు సఫలత దేవుడు ఇస్తున్నాడు. ఆయన కనుదృష్టిలో నువ్వు నలిగి ఉన్నప్పుడు కార్యములు సఫలపరచబడతాయి. అసలు ఆశ్చర్యపోతాం మనం, కార్యములు ఎలా సఫలపరచబడతాయి. చూడండి, 7 నేత్రములు, నిన్ను చూచి నేత్రములు. ప్రకటన గ్రంథంలో మనం చూడగలం 7 నక్షత్రములు, 7 నేత్రములు, 7 అన్నీ ఉన్నాయి, 7 దీపములు, 7 దూతలు, 7 బూరలు, 7 వాగ్దానాలు. అవన్నీ చూస్తున్నప్పుడు 7 ఈజ్ సింబలైజెస్ దేవుని యొక్క ప్రణాళిక. కానీ గమనించండి, 7 నేత్రములు సంచారం చేయు దేవుని దృష్టి వారి మీద నుండి సంతోషించును. యెహోవా వారి కార్యములు సఫలం చేయును అన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని చూడండి, జకర్యా గ్రంథం 4:10లో 7 నేత్రములు ఆయన చూచి సంతోషించును. నిన్ను దృష్టించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కార్యములు సఫలపరచును, జరిగించును. మా పిల్లలు డాక్టర్లు అయినారు పాస్టర్ గారు, కానీ వివాహాలు కావడం లేదు. కార్యములు జరుగుతాయి ఆయన కనుదృష్టిలో ఉన్నప్పుడు, అంతకుముందు నువ్వు లోబడి జీవించినప్పుడు. ఇట్స్ ఆల్ లైవ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేటువంటి. మేము మిస్పా సంఘంలో పనిచేస్తున్నప్పుడు ఆయన యూనియన్ బ్యాంక్ మేనేజర్.
వాళ్ళ వైఫ్ అగైన్ హెచ్ఎం అయిన స్కూల్, ఇద్దరు ఆడపిల్లలు. రెండో అమ్మాయి 42 సంవత్సరాలు. పాస్టర్ గారు మ్యారేజ్ అవుతుందా? కార్యములు జరిగించి దేవుని దృష్టి నీ మీద ఉన్నప్పుడు, దేవుని దృష్టి నీ మీద ఉంచినప్పుడు కార్యములు జరిగించి దేవుడు. మేము పాస్టర్ అమ్మ గారు హౌస్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆమె కళ్ళ నీళ్ళు ఆగడం లేదు, ఏడుస్తూ ఉంది. అసలు ఆశ్చర్యపోయాం, ఎందుకమ్మా ఏడుస్తున్నాం? లేదు పాస్టర్ గారు, మా లైఫ్ ఇంతే, మా పిల్లలు నిలబడిపోతారు, మా బిడ్డల జీవితాల్లో దెర్ ఇస్ నో ఫ్యూచర్. 42 సంవత్సరాలు వచ్చే పాస్టర్ గారు ఎవరికి ఎప్పుడు పని అవుతుంది? మేము చెప్పాము, అమ్మ ప్రార్థన చేయి, దేవుడు కార్యములు సఫలపరుస్తాడు. కార్యములు సఫలపరుస్తాడంటే పాస్టర్ గారు నీ లెక్కటోళ్ళను పని చాలా మంది చూసాను, ముందు వచ్చినారు, ఇంకా ముందు వచ్చినారు, ఎంతోమంది చూసినారు, వాళ్ళ లెక్క నువ్వు కూడా. పాస్టర్లు కూడా చాలా మంది రకాలు ఉంటారు కదా. కొంతమంది ఇప్పుడు ఎదిగి వచ్చా అని చెప్పి పాస్టర్లు ఉంటారు, కొంతమంది కోట్ పాస్టర్లు ఉంటారు. ఒక శర్మ నుంచి ఇంకో శర్మనికి 2 కోట్లు మారుస్తుంటారు. ఇంకో పాస్టర్ నడుస్తుంటే ముందర 10 మంది, వెనక 10 మంది. బైబిల్ కూడా ఆయన మోయాడు. కానీ దేవుని కార్యములు సఫలపరచునకు దేవుని కనుదృష్టి నీ మీద ఉంచాలంటే జ్ఞాపకం చేస్తా ఉన్నా, ప్రార్థించే సంఘ కాపర్లు, విజ్ఞాపన చేసే సంఘ కాపర్లు, మీ గురించి ఆలోచించి ప్రభు పాదముల వద్ద పడవేసుకొని దేవుని వైపు చూస్తూ సంఘం కొరకు ప్రార్థించే సంఘ కాపర్లు, వారి కొరకు ప్రభు చూస్తున్నాడు. అందుకని చూడండి, యెహోవా కనుదృష్టి కార్యములు కొనసాగించును, వారి కుటుంబాల్లో దేవుడు అద్భుతాలు జరిగించిన మాట. సఫలపరిచే దేవుడు. మేము చెప్పాము, ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోయే లోపల, అటు వెళ్ళిపోతామని చెప్పలే వాళ్ళకు మిస్పా సంఘంలో, ఆ లోపల ఎప్పుడైనా కానీ కార్యం జరుగుతాయి. ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ ఇయర్లో వివాహమైంది. ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ ఇయర్లో వారికి చక్కని కుమారుడు జన్మించాడు. మేము ఆశ్చర్యపోతున్నాం, అసలు మాకే ఆశ్చర్యమవుతుంది. మా బిడ్డ వివాహానికి వారు వచ్చారు. రిసెప్షన్లో ఆయన వచ్చి ఆయన సాక్ష్యం ఇచ్చేది తెలుసా? ఐ ఫర్గాట్ హిస్ నేమ్ ఆల్సో. అని చెప్పే సాక్ష్యం, పాస్టర్ గారు మాకు సంతోషంగా ఉంది, 43 సంవత్సరాలకు నా బిడ్డ జన్మనిచ్చింది, ఆ బిడ్డకు పేరు పెట్టాం. ఏం పేరు తెలుసా? సోఫియా. పాస్టర్ అమ్మ పేరు పెట్టుకున్నాం, ఎందుకంటే దేవుడు సఫలత ఇచ్చాడు. కార్యములు జరిగే గొప్ప దేవుడు. యెహోవా కనుదృష్టి నీ కార్యములు సఫలము చేయును. ఇది 6వ అద్భుత సత్యం. ఇంకో మాట చూడండి, యెహోవా కనుదృష్టిలో మనం ఏం చేస్తున్నాం? ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. నెహెమీయా, ఎజ్రా. తీసుకోవడం లేకుండా నేను చదువుతున్నా. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టిని ఉంచినందున ఆ సంగతిని గురించి దర్యావేషు ఎదుటకొచ్చేవారు ఆజ్ఞందు వరకు అధికారులు వారి పని మాన్పింపలేదు. యెహోవా కనుదృష్టి వారి మీద ఉంచినందున ఏం చేశారు తెలుసా? కార్యములు జరుగుటకు దేవుడు సఫలతనిచ్చాడు. సఫలతనిచ్చు దేవుడు ప్రభు దృష్టి ఉంచినప్పుడు. ఇది 6వ అద్భుత సత్యం. చివరి అద్భుత సత్యం చెప్పుకొని సందేశం ముగిస్తారు. 7వ అద్భుత సత్యము, యెహోవా కనుదృష్టి నిన్ను విస్తరింపజేయను. నమ్ముతారా ఈ మాట? దేవుని జీవితంలో, ఆయన మీద ఆనుకుని బిడ్డ జీవితంలో, మన ముందున్న 2020 సంవత్సరంలో ఆయన కనుదృష్టి నీ మీద ఉంచినప్పుడు నువ్వు విస్తరిస్తావు అన్నమాట జ్ఞాపకం చేస్తాను. గమనించండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 18వ వచనం. 158వ పేజ్. నీ దేవుడైన యెహోవా యథార్థమైన దాన్ని చేయును. నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు మరలుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతి నిన్ను విస్తరించినట్లు దట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్. ఈ మాట మనం ఎక్కడైనా రాసుకుంటూ వెళ్దాం. మీ బెడ్రూమ్లో రాసుకోండి, మీ బోర్డ్ రూమ్లో రాసుకోండి.
మీ హాల్లో రాసుకోండి, మీ తలుపు మీద రాసుకోండి. ఏమో తెలుసా? 13వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన కనుదృష్టి నీ మీద ఉంచినప్పుడు, నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు, యెహోవా తన కోపాగ్నిని మరలుకొని నీ అందుకు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిగా నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైన నీ వద్ద ఉంచుకొనకూడదు. అంటే ద అబండన్ థింగ్స్, ఈలోక పారంపర్యాచారమైన ఆచారాలకు లోబడి, ఈలోక పద్ధతులకు లోబడి ఉండకుండా ప్రభు మీద ఆనుకొని జీవించి, సమస్తము నీవే ప్రభువా, నీవే నా ప్రియుడవు యేసు అన్నప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవే నా జీవితంలో అద్భుతాలు చేయి ప్రభువా అన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ లోకంలో ఉండే పాపమును, శాపమును, అంధకారము తుత్తునీలుగా చేసి దాన్ని ఓడించిన ప్రభు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 53, 54, 55 వచనంలో, అంత అద్భుతకరుడైన దేవుడు నీతో చేసే ప్రమాణము, నిన్ను విస్తరింపజేయుదును. పితరులతో ప్రమాణం చేసిన దేవుడు నిన్ను విస్తరింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని గమనించండి, నిన్ను ఒంటరిగా ఉండకుండా విస్తరించుటకు దేవుడు ఇష్టమాయను. అబ్రహాము ఒంటరిగా పిలువబడ్డాడు. అబ్రహాము పనివారిని 11వ అధ్యాయంలో ఒంటరిగా పిలువబడ్డ అబ్రహాము 16, 17 అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఎంతమంది తెలుసా? తన పనివారే 365 మంది. ఒక యుద్ధము చేయుటకు, లోతును విడిపించుటకు తన పనివారితో యుద్ధం చేశాడు అబ్రహాము. దేవుడు ఆయన బిడ్డల జీవితంలో దృష్టి ఉంచినప్పుడు చూడండి, నిన్ను విస్తరింపజేయను. ఎలా విస్తరింపజేస్తాడు? విస్తారమైన వాటిగా నిన్ను ఆశ్రయిస్తాడు. ఆశ్రయించినప్పుడు మనం ఏం తెలుసా? మనం దాచిపెట్టుకోకూడదు. ఇక్కడ కొంచెము, ఇక్కడ కొంచెం, వెనక కొంచెం దాచిపెట్టుకుని ఏం చేస్తాం తెలుసా? మనమే ఫ్యాటీ లావ్ అయిపోయి లాస్ట్ పగిలిపోతాం. ప్రభు అంటున్నాడు, విస్తరించినప్పుడు మీరు ఆశీర్వదించండి, విస్తరించినప్పుడు మీరు అనేకులను దీవించండి, విస్తరించినప్పుడు నీ జీవితంలో గొప్ప వాటిగా ఉన్నకు నిన్ను దేవుడు దీవించినట్లు అనేకులకు మార్గదర్శకంగా ఉండండి, నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని చూడండి, ఎంతోమందిని దేవుడు దీవించి ఆశ్రయించినప్పుడు మనం ప్రభువుతో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 94వ కీర్తన 8వ వచనం, 94వ కీర్తన 8వ వచనం, జనులలో 94:9 వచనం, కంటి నిర్మించిన వాడు కానకుండా, థ్యాంక్ యూ అమ్మా. గాడ్ సీస్ అండ్ గాడ్ కేర్స్. ఆయన చూచే దేవుడు, ఆయన కాపాడే దేవుడు. అందుకని మనం ఏం తెలుసా? వీ మస్ట్ థ్యాంక్ హిమ్ ఇన్ ఎవ్రీ టైం, సీజన్ అండ్ అవుట్ సీజన్. అన్ని విషయాల్లో ప్రభును మనం దీవించి ఆశ్రయించబడేలాగా ఉండాలని ప్రభు మనం దీవించడానికి ఇష్టపడినప్పుడు, ఆయన కనుదృష్టి మనం మీద ఉంచినప్పుడు నీవు చక్కగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. అందుకనే మన ముందున్న సంవత్సరంలో మనం ఎలాగ ఉండాలని ప్రభు కోరుకుంటున్నా అంటే, చివరిగా కొంచెం చదువుకుందాము. 45వ అధ్యాయము, యెషయా 45:22 వచనం, యెషయా 45:22 వచనం. యెషయా గ్రంథము 'బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు' కదా. ఆయన వైపు చూచినప్పుడు, మీరు రక్షణ పొందినప్పుడు, ఏ దేవుడుని లేడని ప్రభు అంటున్నప్పుడు మరొక ప్రామిస్ మీకు ఇస్తున్నాడు. మన ముందున్న ఈ సంవత్సరంలో మనం అన్ని సఫలత కావాలంటే మళ్ళొక ఇంకొక వాక్యం బైహార్ట్ చేయండి. 45, యెషయా 45:2 వచనం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగొట్టెదను. దిస్ ఇస్ ద ప్రామిస్. దేవునికి ఇచ్చే వాగ్దానము. మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా, ఆయన కనుదృష్టి మీద ఉంచినప్పుడు నీకు కృపనిచ్చును. ఆయన కనుదృష్టి మీద ఉంచినప్పుడు నిన్ను మరణం నుంచి కాపాడును. ఆయన కనుదృష్టి మీద ఉంచినప్పుడు నిన్ను కాపుదల నుంచి కాపాడును. ఆయన కనుదృష్టి మీద ఉంచినప్పుడు నిన్ను బలపరచును. ఆయన కనుదృష్టి మీద ఉంచినప్పుడు నీకు ఆలోచన చెప్పును. ఆయన కనుదృష్టి మీద ఉంచినప్పుడు నీకు దేవుడు కార్యం సఫలపరచును. ఆయన కనుదృష్టి నీ మీద ఉంచినప్పుడు
నిన్ను విస్తరింపచేయుదును. ఇంత గొప్ప దేవుడు నిన్ను ఆశ్రయించడానికి ఇష్టపడినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? వి మస్ట్ హంబుల్. నిన్ను తగ్గించుకొని, ద్వితీయోపదేశ కాండంలో సెలవిచ్చిన మాట ఒకటే కాన్సెప్ట్ మోషే వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒబే ద లార్డ్. దేవునికి విధేయత కలిగి జీవించండి, దేవునికి వినయం కలిగి జీవించండి. దేవుని దగ్గర తగ్గి జీవించినప్పుడు తగిన కాలమందు ఆయనను హెచ్చించును. అందుకని ఆయన వాడిన ఫ్రేజ్ తగిన కాలమందు నేను హెచ్చించును. ఆయన కాలంలో సమయంలో ఆయన చేతిలో ఉన్నవి. ఆయన చేతిలో ఉన్న కాలంలో సమయంలో ప్రభుని చూస్తున్నప్పుడు ప్రభు మీద అనుకుని జీవించటకు మనం ప్రయత్నం చేస్తాం. అందుకని బ్యూటిఫుల్ కోరస్ ఇన్ ఇంగ్లీష్ గోస్ లైక్ దిస్: ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆయన సమయమందు కాలమైనందు ఆయన ప్రతిదీ ఆయన ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మా ప్రభాని కనుదృష్టి ద్వారా మాకు అనుగ్రహించే అనేకమైన ఆశీర్వాదాలు, ఈ కనుదృష్టి ద్వారా మా ప్రభువ మాకు కృపను అనుగ్రహిస్తారని, మన మరణం నుంచి తప్పిస్తారని, మమ్మల్ని కాపుదల చేయ దేవుడని, మమ్మల్ని బలపరిచే దేవుడని, మా జీవితంలో నీవు ఆలోచన చెప్పే దేవుడని, మా ప్రభువ మా కార్యములు సఫలం చేయ దేవుడని దేవుని కనుదృష్టి విస్తరింపచేయని మాట జ్ఞాపకం చేసుకొని, ప్రభువు విస్తరించిన తర్వాత నీకు లోబడి నిన్నే దేవుడని కొనియాడి యెహోవాను మా ప్రభువ బాసికములుగా మా ప్రభువ మా జీవితంలో దాచుకొని ముందుకెళ్ళడానికి నేర్పించడం ప్రార్థన చేస్తూ ఉదయకాల ఆరాధనకు సమర్పించుకుంటూ ప్రతి బిడ్డను ఆశ్రయించి ఘనపరిచి నిన్ను కొనియాడు మా ప్రభువ. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం, ప్రతి విశ్వాసం ప్రభువ నిన్ను విశ్వాసం బిడ్డలుగా దీవించి ఆశ్రయించమని యేసు దీవెనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.